క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మరియమాత పూజిత మాసం 2వ రోజున జపమాలను సమర్పిస్తున్న కుటుంబాల కోసము ప్రార్థన చేద్దాము. బైరెడ్డి పాల్రాజ్, సావిత్రమ్మ, సతీష్, రూప, వరీష్, శైలజ, వెంకట్, షైని, ఐశ్వర్య కుటుంబ సభ్యులు, అల్లం కరుణాకుమార్, ప్రియాంక, అవీన్ కుటుంబ సభ్యులు, అల్లం నితిన్ కుమార్, ప్రవళిక, నేతన్, అంతోని కుటుంబ సభ్యులు, బోయపాటి ఆరోగ్యరెడ్డి, మేరీరెడ్డి, మధుసూదన్ రెడ్డి కుటుంబం మరియు మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు, ఏర్వా తామాస్ రెడ్డి, రెజినమ్మల కుటుంబ సభ్యులు, ఓరుగటి అన్వేష్ రెడ్డి, ప్రీతి, నెవీన్ జేవియర్ కుటుంబ సభ్యులు, ఏర్వ శ్రీధర్ రెడ్డి, మాధవి, స్నేహిత్ రెడ్డి, కారుణ్య, బకితా కుటుంబ సభ్యులు, కరుణం మర్యాదాసు, నక్షత్రమ దంపతుల ఆత్మలకు నిత్య విశ్రాంతి కొరకు జపమాల కార్మెల్ జ్యోతి కుటుంబ సభ్యులు, పక్కి వరప్రసాదు, మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు, గండిపల్లి నిర్మల, ప్రసాదరావు కుటుంబ సభ్యులు, కె విజయరత్నం, జయరాజ్ కుటుంబ సభ్యులు, కె జయశ్రీ, డేవిడ్ రాజ్ కుటుంబ సభ్యులు, వై సుజాత, సాల్మన్ రాజు కుటుంబ సభ్యులు, పలకూరి వెంకట సుబ్బమ్మ, శ్రీరాములు, విజయభాస్కర్, సిస్టర్ జయశీల, కొచ్చెర్ల శివకుమారి కుటుంబ సభ్యులు, సప్పిడి రాయప్ప కుటుంబ సభ్యులు, కుమ్మారెడ్డి ఇన్నారెడ్డి, విజయ సుశీల కుటుంబ సభ్యులు, వైఎస్ రెడ్డి, రత్నమేరి కుటుంబ సభ్యులు ప్రత్యేక తలంపుల కొరకు పోలిశెట్టి జోసఫ్ కుమారు, జ్యోతి, మధురిమ, జెస్సికా కుటుంబ సభ్యులు, మాదాను ఇన్నయ్య, కుమారి, బాల జోసపు, సంధ్య, అభినీష్, అనిరుద్ కుటుంబ సభ్యులు, టి శంకర్రావు, బాలామణి, శ్రీవిద్య, కిరణ్ కుమార్, టి జయశ్రీ కుటుంబ సభ్యులు, పసల జోజప్ప, ప్రకాశమ్మ, చిన్నప్ప, సుజాత, మైకేల్ డాన్బోస్కో, మానసమేరి, పసల శ్రీవరాజు మరియు క్లెమెంటినా కుటుంబ సభ్యులు, కె శ్రీదేవి గారి పదవి విరమణ ఆటంకాలు లేకుండా జరగాలని శ్రీ రాజగోపాలరెడ్డి, చరిత, శ్రీ ఆలోక్ మోహన్, ఆర్యన్ కుటుంబ సభ్యులు, అల్లం అంతోని, ఆనందరాజ కుటుంబ సభ్యులు, సోనీకి మంచి ఉద్యోగం, హర్ష డిగ్రీ పాస్ అవ్వాలని కుటుంబ సభ్యులు, భుజంగరావు, చంద్రకిషోరు, మదన్ కుమారు, పావన్ కుమార్ కుటుంబ సభ్యులు, మక్కన మేరీ, ఝాన్సీ రాణి, మేరీ ప్రిషా, వినయ్ భాస్కర్ కుటుంబ సభ్యులు, బాసాని మర్రెడ్డి కుటుంబ సభ్యులు, పిఎస్ రాజు, పి మణి కుటుంబములలో శాంతి సమాధానాల కొరకు, పాలగూడు విజయ కుటుంబ సభ్యుల కొరకు ఏరువ శివరెడ్డి, సురేషి, చిన్ని, సునీల్, దివ్య, జాస్మిన్, షస్మిత్, రీనో, క్రిస్మిత్ కుటుంబ సభ్యులు మరియు రాజీవ్ రెడ్డి మరియు అమృతారెడ్డిలకు మంచి భవిష్యత్తులను దయచేయమని చవ్వా రాయపరెడ్డి, మేరీ, సురేంద్ర కుటుంబ సభ్యులు, వివేక్, వర్షితులకు మంచి భవిష్యత్తు కొరకు ప్రభాకర్, శశికళ కుటుంబ సభ్యులు, బి మారియో జోసఫ్ కుటుంబ సభ్యులు, ముఖమాటి వికీకు త్వరలో వివాహం జరగాలని, విశాల్కు మంచి ఉద్యోగం రావాలని, సాయిబాబా విజయ కుటుంబ సభ్యులు, పీటర్, సువర్ణ, ప్రణీత్ కుటుంబ సభ్యులు, అన్ను సుసౌఖ్యకు సుఖప్రసవం జరగాలని లలిత, రమేష్ కుటుంబ సభ్యులు, ఎంట్రిపాటి మరియమ్మ, విజయకు మంచి ఆరోగ్య కోసము కుటుంబ సభ్యులు, వేల్పాల జోసఫ్ కెనడీ, నిర్మల, అంతోని, స్నేహిత్, డాక్టర్ మైవర్షిని కుటుంబ సభ్యులు, హరిత, సెల్వరాజుకు గర్భఫలం దయచేయాలని, కంబం సుందరమ్మ, విల్సన్, రోజారియో, హరిత, సెల్వరాజు కుటుంబ సభ్యులు, పి భాస్కర్రావు, కమల, వెలంగిని, ఆశ్రిత, అంతోని, అఖిల్ కుటుంబ సభ్యులు, ఏరువా మేరీ, పరిణీతి గారి ఆత్మవిశ్రాంతికు కొరకు ఏరువా ఆనందమ్మ కుటుంబ సభ్యులు, గాలి ప్రతాప్ రెడ్డి, విజయమేరీ మరియు రాణి కుటుంబ సభ్యులు, పెంటారెడ్డి రాజమ్మ కుటుంబం కొరకు కుటుంబ సభ్యులు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి మరియమాత ప్రార్థనా సహాయాన్ని అర్థిస్తూ ఈ జపమాలను కొనసాగించుదాము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. పాస్కా త్రికాల జపము.
పరలోక రాజ్ఞి సంతోషించండి. హల్లెలూయా ఏలైన భాగ్యవతైన మీ గర్భమందు అవతరించినారు. హల్లెలూయా ఆనతిచ్చిన ప్రకారము ఉత్థానమైనారు. హల్లెలూయా మా కొరకు సర్వేశ్వరుని మనవి చేయండి. హల్లెలూయా కన్యకయుండు మరియమ్మ గారా ఆనందించి సంతోషించండి. హల్లెలూయా ఏలైన యేసు ప్రభు నిజముగా ఉత్థానమైనారు. హల్లెలూయా ప్రార్థించుదము. సర్వేశ్వర, మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తుని ఉత్థానం చేత లోకమును సంతోషపరచ చిత్తగించితిరి. వారి దివ్యమాత అయిన కన్య మరియమ్మ గారి వేడుదల వలన నిత్య జీవమైన పరలోక భాగ్యమును మేము పొందినట్లుగా అనుగ్రహించండి. యేసుక్రీస్తు ప్రభు అని దివ్యముఖమును చూసి ఈ మనవిని మాకు దయచేయండి. ఆమేన్. జపమాల ప్రార్థన. మితిలేని సకలమెల్లా స్వభావం కలిగిన ఏకత్రిత సర్వేశ్వర, దేవరవారి సన్నిధిలో జపము చేయుటకు మేము యోగ్యులము కాము. అయినను మీ మితిలేని కృపను నమ్ముకొని మీకు మహిమను స్తోత్రములను దేవమాతకు ప్రియమైన ఈ 3 మూసల జపమును పరాకులేక భక్తితో జపించుటకు మీ సహాయమును దయచేయని అవతరించండి. సకల పుణ్యములకు విశ్వాసమునకు మూలమైనందున ముందుగా విశ్వాసంగ్రహమును వేడుకొందుము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతు అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి 3వ నాడు చనిపోయిన వారు లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము మహిమ కలుగునుగాక. దుఃఖదేవ రహస్యములు. మొదటి రహస్యము, యేసు ప్రభు ఓలివి తోటలో రక్త చెమట చెమర్చటను గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు.
స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడునో ఎప్పుడునో సదాకాలము మీకే స్తోత్రము మహిమ కలుగును గాక. ఓ మా యేసువా, మా పాపములను క్షమించండి, నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి, సమస్త మానవాత్మలను ముఖ్యముగా మీ దయ అవసరమైన ఆత్మలను మోక్షదరి చేర్చండి. రెండవ రహస్యము, యేసు ప్రభుని యూదులు రాతి స్తంభమునకు కట్టికొట్టును గురించి ధ్యానించుదుముగాక. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదముల చేత నిండిన మరి మా వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరి మా వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరి మా వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరి మా వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును
ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయునుడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయునుడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయునుడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయునుడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయునుడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయునుడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడునో ఎప్పుడునో సదాకాలము మీకే స్తోత్రము మహిమ కలుగునుగాక. ఓ మా యేసువా, మా పాపములను క్షమించండి, నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి. సమస్త మానవాత్మలను, ముఖ్యముగా మీ దయ అవసరమైన ఆత్మలను మోక్షదరి చేర్చండి. మూడవ రహస్యము, యేసు ప్రభుని పవిత్ర శిరస్సును ముళ్ళ కిరీటమున పెట్టుకొట్టును గురించి ధ్యానించుదుము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యథాపపడిన వారిని మేము మన్నించినట్లు మా ఆపులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవరు ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయునుడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయునుడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరు ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయునుడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరు ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయునుడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరు ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయునుడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్మైనడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడునో ఎప్పుడునో సదాకాలం మీకే స్తోత్రము మహిమ కలుగునుగాక. ఓ మా యేసువా, మా పాపములను క్షమించండి, నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి. సమస్త మానవాత్మలను, ముఖ్యంగా మీ దయ అవసరమైన ఆత్మలను మోక్షదరి చేర్చండి. 4వ దుఃఖ దేవరహస్యము, యేసు ప్రభు స్లీబని మోసుకొని పోవటను గురించి ధ్యానించదుముగాక. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనుడు మా కొరకు ఎప్పుడునో మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనుడు మా కొరకు ఎప్పుడునో మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనుడు మా కొరకు ఎప్పుడునో మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనుడు మా కొరకు ఎప్పుడునో మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనుడు మా కొరకు ఎప్పుడునో మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనుడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము.
ప్రభు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము మహిమ కలుగునుగాక. ఓ మా యేసువా, మా పాపములను క్షమించండి, నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి, సమస్త మానవాత్మలను ముఖ్యముగా మీ దయ అవసరమైన ఆత్మలను మోక్షదరి చేర్చండి. 5వ దుఃఖ దేహ రహస్యము, యేసు ప్రభు శిలువ మీద కొట్టబడి మరణం పొందుటను గురించి ధ్యానించటము. పరలోకమందుండుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైండు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైండు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైండు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైండు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైండు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే.
మీ గర్భఫలమగు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనుడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనుడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము మహిమ కలుగును గాక. ఓ మా యేసువా, మా పాపములను క్షమించండి, నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి, సమస్త మానవాత్మలను ముఖ్యంగా మీ దయ అవసరమైన ఆత్మలను మోక్షదరి చేర్చండి. అతి దూతయగు పునీత మికయేలా, గాబ్రేలా, రపేలా, అపోస్తులైన పునీత రాయప్ప, అరులప్ప, యాగప్ప అనువారులారా, మేమెంత పాపాత్ములుగా ఉండినను మేము వేడుకొన్న ఈ 53 పూసల జపము దేవమాత పాదముల చెంత మీ స్తోత్రములతో ఒకటిగా చేర్చి కానుకగా సమర్పించుడని మేము వేడుకొనుచున్నాము. ఆమేన్. దేవమాత ప్రార్థన. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా మా ప్రార్థన వినోదరించుము, క్రీస్తువా మా ప్రార్థన వినోదరించుము, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయము, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయము. పరలోక పిత అయిన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పవిత్రాత్మైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. మహాపరిశుద్ధ త్రిత్వేక సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని మాత, మా కొరకు వేడుకొనండి. కన్యకలకు పరిశుద్ధ కన్యక, మా కొరకు వేడుకొనండి. క్రీస్తుని మాత, మా కొరకు వేడుకొనండి. తిరుసభ మాత, మా కొరకు వేడుకొనండి. కారుణ్య మాత, మా కొరకు వేడుకొనండి. దేవవర ప్రసాద మాత, మా కొరకు వేడుకొనండి. నిరీక్షణ మాత, మా కొరకు వేడుకొనండి. మహాపరిశుద్ధ మాత, మా కొరకు వేడుకొనండి. మహావిరతిగా నుండెడు మాత, మా కొరకు వేడుకొనండి. నిర్మలమైన మాత, మా కొరకు వేడుకొనండి. కన్యత్వం చెడని మాత, మా కొరకు వేడుకొనండి. స్నేహమునకు తగిన మాత, మా కొరకు వేడుకొనండి. ప్రేమకు తగిన మాత, మా కొరకు వేడుకొనండి. మహాస్థుతికి పాత్రమైన మాత, మా కొరకు వేడుకొనండి. మంచి ఆలోచన యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. సృష్టికర్త మాత, మా కొరకు వేడుకొనండి. రక్షకుని మాత, మా కొరకు వేడుకొనండి. మహా వివేకం గల కన్యక, మా కొరకు వేడుకొనండి. మహాపూజ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. స్తుతింపబడ యోగ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. శక్తిగల కన్యక, మా కొరకు వేడుకొనండి. దయగల కన్యక, మా కొరకు వేడుకొనండి. విశ్వాసం గల కన్యక, మా కొరకు వేడుకొనండి. ధర్మమునకు అద్దమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞానమునకు ఆలయమా, మా కొరకు వేడుకొనండి. మా సంతోషమునకు కారణమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞాన పాత్రమా, మా కొరకు వేడుకొనండి. మహిమకు తగిన పాత్రమా, మా కొరకు వేడుకొనండి. అత్యంత భక్తిగల పాత్రమా, మా కొరకు వేడుకొనండి. దేవరాశముల రోజా పుష్పమా, మా కొరకు వేడుకొనండి. దావీదుని గోపురమా, మా కొరకు వేడుకొనండి. దంతమయమైన గోపురమా, మా కొరకు వేడుకొనండి. స్వర్ణమయమైన ఆలయమా, మా కొరకు వేడుకొనండి. వాగ్దత మందసమా, మా కొరకు వేడుకొనండి. మోక్షపు వాకిలి, మా కొరకు వేడుకొనండి. ఉదయకాల నక్షత్రమా, మా కొరకు వేడుకొనండి. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా, మా కొరకు వేడుకొనండి. పాపాత్మలకు శరణమా, మా కొరకు వేడుకొనండి. వలస ప్రజ ఆదరువా, మా కొరకు వేడుకొనండి. కష్టపడే వార్లకు ఆదరువా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తువుల సహాయమా, మా కొరకు వేడుకొనండి. సన్మనస్కుల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పితరుల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. దీర్ఘదర్శుల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. అపోస్తుల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. వేద సాక్షుల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. స్తుతిల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. కన్యకల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సకల పునీతుల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. జన్మ పాపములకు ఉద్భవించిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. మోక్షమున కొనిపోబడిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ జపమాల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. కుటుంబముల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సమాధాన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల
లోక పాపములను పరిహరించు యేసు ప్రభువా, మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు యేసు ప్రభువా, మా ప్రార్థన విని అవతరించండి స్వామి. సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు యేసు ప్రభువా, మా మీద దయగా నుండండి స్వామి. యేసు ప్రభుని దివ్య వాగ్దానమునకు మేము పాత్రలమగునట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. జగద్రక్షకుడైన జేసువా, మీ శ్రీవ కింద నిలిచి ఉండిన మీ దివ్య మాతను మీ ప్రియ శిష్యుని తల్లిగా పాలించితిరి. ఇదిగో మాకును ఇంతటి అనుగ్రహమును దయచేసి దేవరవారి కాల ప్రమాణమందు నిజమైన మనుషుడై జన్మించి తెలుసుకున్నటువంటి అమ్మ బిడ్డలుగానుడు భాగ్యము మాకెప్పటికీ ప్రాప్తింపచేయని అవతరించండి స్వామి. ఆమేన్. మరియమాత పూజిత మాసము 2వ దినము. జన్మ పాపం లేక ఉద్భవించిన దేవమాత మహిమ. మొదటిది, కన్య మరియమ్మ గారు పుట్టినప్పుడు ఆమెకి ఇవ్వబడిన దేవవర ప్రసాదములు. రెండవది, కన్య మరియమ్మ తనకు దేవుడు అనుగ్రహించిన వరములను అర్థం చేసుకొని జీవించుట. మూడవది, దేవుడు తనకిచ్చిన వరములను అతి జాగరూకతతో కాపాడుకునుట. మొదటిది, సర్వేశ్వరుడు మరియమ్మ గారికి దయచేసిన వరములన్నిటికంటే ఆమెను జన్మపాప రహితోద్భవిగా జన్మింపచేయుట మిక్కిలి గొప్ప వరము. పుట్టిన ప్రతి మానవుడు జన్మపాప కళంకంతో పుట్టుచున్నాడు. కానీ సర్వేశ్వరుడు మరియమ్మ గారికి మాత్రము ఆ జన్మపాప కళంకము సోకనివ్వలేదు. అందువల్ల ఆమెను నిష్కళంక మాత అని పిలుచుచున్నాము. మరియమ్మ గారు క్రీస్తు ప్రభువుకు కాబోవు తల్లిగా సర్వేశ్వరుడు అతి ప్రియమైన ఆమెను స్త్రీల నుండి ఎన్నుకొనెను. ఆమె పిచాచి తలను తన పాదములతో త్రొక్కబోవునది. అంతేకాదు, దేవునికి తల్లిగా పోవు ఆమె పిచాచికి లోబడుట హాస్యాస్పదమగును. దేవుని తల్లి పిచాచికి లోనై దేవుని కోపమునకు గురియగుదు అనుట సమంజసము కాదు. అందుచేత సర్వేశ్వరుడు మరియమ్మ గారిని జననము నుండి మరణము వరకు పాపము నుండి కాపాడి ప్రత్యేకించెను. జన్మ పాపము కూడా ఆమెకు లేకుండా చేసెను. నిష్కలంకయై సకల దేవవర ప్రసాదములతో నిండినదై దేవునికి నివాసయోగ్యమగు పరిశుద్ధ ఆలయమై మరియమాత మహిమతో విలసిల్లినది. ఈ సత్యమునే తిరుసభ విశ్వసించి బోధించుచున్నది. రెండవది, కన్యమరియమ్మ సర్వేశ్వరుని తల్లి. పరలోకవాసులకు దేవమాతలకును దేవదూతలకును ఇహలోకవాసులకు మనకును రాణి. అందువలన ఆమె ఇహపరములందు మహిమ కలది. అయినను తాను రాణిగా తల్లిగా పొందు మహిమ కంటే జన్మ పాపం లేక జన్మించుటయే కలిగిన మహిమయే ఆమెకు ప్రీతికరము. ఎందుకన జన్మ పాపరహితోద్భవిగా దేవుడు ఆమెను ఎన్నుకొనెను. జన్మ పాపమైన ఇతర కర్మ పాపములైన తనలో ఉన్నట్లయితే ఆమె దేవునికి తల్లి కాచాలదు. తనలోని నిర్మలత్వమే తనను దేవునికి తల్లిగా చేసెననుట మరియమ్మ గారికి ఆత్మానందమునిచ్చును. కానీ దేవుని తల్లి అయిన తనలో ఏ పాపమున్నను అది ఆమెకే దుఃఖము పుట్టించును, కానీ సంతోషం ఇవ్వచాలదు. అది ఆమెకు నిర్భాగ్యమే కానీ భాగ్యము కాజాలదు. సర్వేశ్వరుడు తనను జన్మ పాపరహితముగా జన్మింపచేసననుట మహాభాగ్యమని మరియమ్మ గారు అర్థం చేసుకొని జీవించిరి. మరియమాత చూపిన చక్కని దివ్యమైన మార్గం ఇది. దేవుడు మనకిచ్చిన అనేక వరములను మరచి కాలరాచి పాపము చేసి పాప మనస్సుతోనే దేవుని చెంత చెలిమి కోరుచున్నాము. ఇది మన నిర్భాగ్యమని తలంచవలేను. పాపపు జీవితమునెరిగి పశ్చాత్తాప మనస్కులమై దేవుని మన్నింపు కోరి ఆయన వరములను తిరుగా పొందునట్లు మనము ప్రార్థింపవలేను.
మరియమాత మనకు తప్పక అందుకు సహాయపడుటకు సంసిద్ధురాలై ఉండును. పాప కలంకము కలవారి కొరకు నిష్కలంక మాత తప్పక సర్వేశ్వరుని ప్రార్థించును. మూడవది, కన్యమరియమ్మ జన్మ పాపము లేకుండా జన్మించినందువలన పుట్టుకతోనే ఆమె దేవైస్య ప్రసాద స్థితిలో ఉండినది. తరువాత కూడా మరియమ్మ గారికి ఎట్టి కర్మపాపము సోకకుండునట్లు దేవుడు ఆమెను కాపాడెను. అయినను మరియమ్మ గారు అందరి వలనే తన ఆత్మశుద్ధి కొరకును ఆత్మరక్షణ కొరకును జాగ్రత్త వహించినదై పుణ్య జీవితము జీవింప ప్రయాసపడినది. తన పంచేంద్రియముల నుండి పాపము నుండి దూరముగా ఉంచుకొని భయభక్తులతో జీవించెను. తన శరీరమును తానే నిగ్రహించుకొని సోమరితనముకు లోని కాక ఉపవాస ప్రార్థన తపోక్రియలందు దినములు గడుపుచుండెను. సామాన్య మానవులైన మనము జన్మపాపము మాలిన్యంలో పుట్టియు కర్మపాపములు అనేకములు చేసియు ఆత్మశుద్ధి లేక జీవించుచు ఎన్నో దినములు పిశాచికి ప్రియులమై దేవునికి దూరమై మనస్సును చంపుకొని మనుగడ సాగిస్తున్నాము. ఇట్టి దుర్భర నిర్బల పరిస్థితులలో మనము దేవమాత శరణు వేడి పాపమును జయించుటకు తగిన ఆత్మ శరీర బలములను ప్రసాదించమని వేడుకొనవలెను. అద్భుతము. పూర్వము నుండి దేవమాత అనేక ప్రదర్శనలందు అనేక పర్యాయములు తమ భక్తులకు దర్శనమిచ్చినట్లు మనము వినుచున్నాము. అట్టి దర్శనములలో లూర్దు నగరములో దేవమాత దర్శనమిచ్చుట ప్రపంచ ఖ్యాతి బడసినది. తాను జన్మపాప రహితోద్భవినని దేవమాత స్వయముగా తన దర్శనమునందు తెలిపినది. జన్మపాప రహితోద్భవి అను పదమునకు బదులు అమలోద్భవి అను పదము కూడా వాడుకలోనున్నది. ఫ్రాన్స్ దేశపు దక్షిణ ప్రాంతమున లూర్దు అను ఒక చిన్న గ్రామము కలదు. ఆ గ్రామము చుట్టూ ఎటు చూచిన కొండలే. అది 1858 సంవత్సరము. ఒకనాడు కొందరు బాలికలు కట్టెలకై సమీపపు కొండకు పోయిరి. ఆ బాలికలలో ఒక బాలిక పేరు బెర్నదెత్తమ్మ. బెర్నదెత్తు తన తల్లిదండ్రులు కడు పేదవారు. ఈ బాలిక తక్కిన బాలికలకు కొంచెము దూరమై ఒంటరిగా కట్టలేరుచుండెను. ఉన్నట్లుండి ప్రక్కనున్న ఒక రాతి గుహలో మిక్కిలి అందమైన ఒక స్త్రీ తన్ను చూచి నవ్వుచు నిలుచుండుట చూచెను. ఆ స్త్రీ ధరించి ఉన్న తెల్లని వస్త్రములు చంద్రుని వెన్నెల కన్నా ఎక్కువగా ప్రకాశించుచుండెను. నడుమునకు నీలిరంగు గుడ్డను కట్టుకొని ఉండెను. ఆమె చేతిలో ఒక జపమాలయు 2 పాదములపై 2 గులాబీ పువ్వులను కనిపించుచుండెను. ఈ దర్శన భాగ్యము బెర్నదెత్తుకు మాత్రమే దక్కినది. బెర్నదెత్తు ఆశ్చర్యంతో ఆ స్త్రీని చూచి ఆమె ఎవరో ఊహించుకొనలేక భయ సంభ్రమములో నేరుగా ఇంటికి పరిగెత్తుకొని పోయెను. దయ్యమేదో తనను వెంటబడుచున్నది అని భావించి బెర్నదెత్తు మరుసటి రోజు కట్టెలకు పోవునప్పుడు గురువు మంత్రించిన తీర్థ జలములను వెంట తీసుకొని పోయెను. మరలా అదే గుహయందు అదే స్త్రీ బెర్నదెత్తుకు దర్శనమిచ్చినది. వెంటనే బెర్నదెత్తు తీర్థ జలములను తీసుకొని ఆ స్త్రీపై చల్లి, దయ్యమైనచో పారిపోవుని కదా అని చూచుచుండెను. కానీ కనిపించిన ఆ స్త్రీ మాయము కాలేదు. ఇంకను ఎక్కువ ప్రేమతో నవ్వుచు బెర్నదెత్తును చూచి, బాలా, నీవు ఇంకా 2 వారములకు ప్రతిదినము ఇచ్చటికి రమ్ము అని చెప్పి అదృశ్యమాయను. బెర్నదెత్తు గంతులు వేయిచు ఇంటికి వెళ్ళి జరిగినదంతయు గ్రామస్తులకు తెలిపినది. మరుసటి దినము నుండి ప్రజలనేకులు ఈ వింతను చూడపోయిరి. 2 వారములు గడిచినవి. కానీ బెర్నదెత్తుకు తప్ప మరెవ్వరికి ఆ గుహలోని స్త్రీ దర్శనము కానరాలేదు. ఆమె స్వరము కూడా వినపడలేదు. కానీ దర్శనమిచ్చిన స్త్రీ కన్య మరియమ్మయేనని ప్రజలు దృఢముగా అనుకొనిరి. ఈ దర్శనములలో ఆ స్త్రీ బెర్నదెత్తమ్మతో చాలా విషయములను చెప్పినది. బాలా, నీవు పాపముల కొరకు ప్రార్థింపవలేను.
తపోక్రియలను చేయవలెను. ఈ గృహ పక్కనే నా పేరిట ఒక గుడి కట్టించవలెనని మీ గురువునకు చెప్పవలెను. ప్రజలందరూ వచ్చి ఉత్సవము కొనియాడవలేను అని తెలిపినది. ఇంకొక విశేషమేమనా, ఆ స్త్రీ బెర్నదెత్తమ్మకు చెప్పినట్లు ఆ బాలిక నేలకు వంగి తన వ్రేలితో మట్టి తీసి గుంట చేయగా ఆ గుంట నుండి మంచినీరు ఉబికి చిత్రంగా పైకి చిమ్మెను. బెర్నదెత్తమ్మ ఆనంద పరవశురాలై ఇంటికి వెళ్ళి జరిగిన వృత్తాంతమంతయు గురువునకు పూసగుచ్చినట్లు వల్లించెను. కానీ ఆ గురువు అంత తేలికగా బెర్నదెత్తును నమ్మలేదు. దర్శనమిచ్చినది మరియమాదయై ఉండునని గ్రామస్తులు భావించిరి. కానీ ఆ స్త్రీ తన పేరైనా చెప్పనందున గురువు నమ్మలేదు. ఒకనాడు బెర్నదెత్తు ధైర్యం చేసి, అమ్మా, నీ దర్శన భాగ్యము నాకు మహదానందమునిచ్చుచున్నది. అయినా నీ పేరైనా తెలియనందున చాలా బాధగా ఉన్నది. మీ పేరేమి అని అడిగెను. అందుకు ఆ స్త్రీ, బాల, నేను జన్మ పాపం లేక పుట్టినదానను, జన్మ పాప రహితోద్భవిని నేను అని ప్రత్యుత్తరమిచ్చెను. వెంటనే ఈ సంగతి గ్రామమంతయు తెలిసెను. జనులు గుంపులు గుంపులుగా వచ్చి మరియమ్మ గారికి స్తుతులను చెల్లించిరి. బెర్నదెత్తు త్రవ్విన చెల్లెమ నుండి నీరు ప్రవహించుచుండెను. ఆ చెల్లిమలో నీరు త్రాగిన వారికి వ్యాధులు పోవుచుండెను. లూర్దు నగరపు దర్శనములను గూర్చిన సమాచారములు ఆ ప్రాంతపు మేత్రానుల వారికి తెలిసినది. అప్పుడు మేత్రానులు కొందరు గురువులను లూర్దు నగరమునకు పంపి దర్శనమును గూర్చిన నిజానిజములు అద్భుతములు తెలుసుకొనిరి. కొద్ది కాలమునకు లూర్దు గుహ యొద్ద ఒక గుడి కట్టించి దేవమాత పేరట ఉత్సవములు జరిపించిరి. అప్పటి నుండి లూర్దు మాత దర్శనములు ప్రపంచమంతటా తెలిసినవి. ప్రపంచపు నలుమూలల నుండి నేడు ప్రజలు తండోపతండములుగా లూర్దు నగర యాత్ర చేయుచున్నారు. లూర్దు గుహ నుండి ప్రవహించే నీటిని ముగిన వారికి అద్భుత రీతిన స్వస్థత కలుగుచున్నది. ప్రపంచమంతా ఫిబ్రవరి 11వ తేదీన లూర్దు మాత పండుగను కొనియాడుచున్నారు. 1933వ సంవత్సరము 11వ భక్తినాథ పాపుగారు బెర్నదెత్తమ్మకు పునీత పట్టము కట్టిరి.